Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, ఈరోజు మనం శ్రీ రాజావారు మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఎన్టీఆర్ గారి బామర్ది అయిన నాన్నే నితిన్ ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఇది ఫైనల్గా థియేటర్స్లోకి వచ్చింది. ఈ సినిమాకి డైరెక్షన్ చేసింది మన సతీష్. శతమానం భవతి మూవీ తీసిన సేమ్ డైరెక్టరే ఈ సినిమాకి వర్క్ చేయడం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్ సంపద తన రోల్ పెద్దగా డిజైన్ చేయకపోయినా ఉన్నంతలో బాగానే చేసింది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఆత్రేయపురంలో మన హీరో రాజా చిన్నప్పుడు చనిపోయాడు అనుకుంటే సడన్గా సిగరెట్ పొగ తాగడంతో బతుకుతాడు. ఇంకా తర్వాత ఎప్పుడు చూసినా మన హీరో సిగరెట్ తాగుతూనే కనిపిస్తాడు. పెద్ద చైన్ స్మోకర్ అయిపోతాడు. మధ్యలో లవ్లో కూడా పడతాడు. హీరో తన తండ్రి ఎంపీటీసీ సీట్ కోసం సిగరెట్ మానేస్తానని ప్రామిస్ చేస్తాడు. ఆ సవాల్లో గెలిస్తే హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హీరో సవాల్లో గెలిచాడా లేదా? హీరో గెలవకుండా ఉండడానికి హీరోయిన్ తండ్రి ఏం ఎత్తులేశాడు? ఇవన్నీ దాటుకుని హీరో చివరికి సవాల్లో గెలిచాడా లేదా అన్నదే ఈ సినిమా కథ. ఇప్పుడు ఈ సినిమా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి చూద్దాం. సినిమా మొదటి భాగంలో హీరో సిగరెట్ని ఫుల్గా ప్రమోట్ చేస్తాడు. సిగరెట్ని ఎంకరేజ్ చేస్తాడు, పొగుడుతాడు, ఆడియన్స్ బుర్రని పాడు చేస్తాడు. మొదటి భాగంలో మొత్తం సిగరెట్తో ఆడియన్స్ని గుచ్చుతున్నట్టుగా ఉంటాడు మన హీరో. ఇంకా సెకండ్ హాఫ్లోకి వస్తే మనోడు సవాల్ చేశాడు కదా, ఏదో పొడి చేస్తాడు, పీకేస్తాడు అనుకుంటే అక్కడ కూడా ఇంకొత్తగా ఉండదు. ఈ సినిమాకి ఇంకొక నెగిటివ్ పాయింట్ మ్యూజిక్. కైలాస్ మీనన్ మ్యూజిక్ డైరెక్షన్ కొట్టిన ఈ మ్యూజిక్ ఈయనకి ఎందుకు కుట్టాడో ఆయనకి అర్థం కాదు. అలా ఉంటుంది మ్యూజిక్. పాటలు కానీ బీజిఎం కానీ ఏది మనకి ఆకట్టుకోదు. సెకండ్ హాఫ్లో రాజా గారు సిగరెట్ అనే సాంగ్ ఒక్కటే జస్ట్ ఓకేగా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో రాసుకున్న క్యారెక్టర్స్ చూసుకుంటే అన్నీ ఆపోజిట్గా ఉంటే ఏంటో అర్థం కాదు. కొడుకు సిగరెట్ తాగుతుంటే తండ్రి కానీ, బాబాయ్ కానీ, తల్లి కానీ, ఇంకా రిలేటివ్స్ ఎవరు కూడా మన హీరోని ఏమీ అనరు. పాత జంజాలం మూవీస్లో ఉండే పంచెస్ తీసుకొచ్చి మూవీలో ఇరికించారేమో అన్నట్టుగా ఉంటాయి కొన్ని సీన్స్ అయితే. కొన్ని సీన్స్ ఆడియన్స్కి చాలా చిరాకునే తెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ అయితే కొన్ని ప్లేసెస్లో ఓకేగా అనిపిస్తుంది, కొన్ని ప్లేసెస్లో ఎక్కడి నుంచో తెచ్చి అతికించారేమో ఫోటోలు అన్నట్టుగా అనిపిస్తుంది. హీరోకి ఇది ఫస్ట్ మూవీ అయినా యాక్టింగ్ పర్వాలేదు అనిపించాడు. హీరోయిన్ కూడా జస్ట్ ఓకేగా ఉంటుంది ఈ మూవీలో. ఇంకా ఇంకో ముఖ్యమైన క్యారెక్టర్ మన రామ్ రమేష్ గారు. రామ్ రమేష్ గారికి ఇచ్చిన క్యారెక్టర్ పాత్ర చాలా చిన్నదైనా రొటీన్ క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకి బాగా. బట్ మూవీలో యాక్టింగ్ వైజ్ ఎవరైనా ఓకే అంటే అది మన రామ్ రమేష్ గారనే చెప్పాలి. ఇంకా ఈ మూవీలో వచ్చే కామెడీ సీన్స్ అయితే మటుకు మనకి ఎక్కడో ముందే చూసేసామే ఈ సీన్స్ అన్నట్టుగా మనకు ఫీలింగ్ కలిగిస్తాయి. సినిమాలో ఉన్న మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా యావరేజ్గా చేశారు. హీరో నాన్నే నితిన్ కొంచెం ఇంప్రూవ్ అయితే బెటర్ యాక్టర్ అవుతాడు. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే, శతమానం భవతి అనే సినిమా తీసిన డైరెక్టర్ అయినా ఈ సినిమా తీసింది అని మనకు 100% డౌట్ వస్తుంది. ఈ మూవీ టోవినో థామస్ యాక్ట్ చేసిన తీవండి అనే మూవీ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశారంట. మలయాళం మూవీసే చాలా స్లోగా ఉంటాయి, అలాంటిది ఆ మూవీని తీసుకుని వీళ్ళు ఇంకా చాలా స్లోగా అండ్ చెత్తగా తీశారనే చెప్పాలి. ఇంకా ఈ సినిమా పక్క పల్లెటూరుల్లో మంచి మంచి పొలగట్లు సీన్లు షూట్ చేశారు. కానీ అవేవి మనకి మంచి ఆహ్లాదకరంగా అనిపించవు, పక్క ఆర్టిఫిషియల్గా కనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో కొంచెం ఇంట్రెస్ట్ కలిగిన ఆడియన్స్ తర్వాత సీన్ ఏమొస్తుందో అని ముందే గెస్ చేసేలా సీన్స్ ఉండడంతో చాలా చిరాకేస్తుంది మన ఆడియన్స్కి. ఇలాంటి సినిమాలు మ్యాక్సిమం స్కిప్ చేసేయడమే ఆడియన్స్కి చాలా మంచిది. ఈ మూవీ టైటిల్లో సిగరెట్స్, థియేటర్లో సిగరెట్స్, సినిమాలో సిగరెట్స్, ఇలా మొత్తం సిగరెట్స్ సినిమా మొత్తం సిగరెట్ కంపు కొట్టేస్తుంది. సిగరెట్ కంపుని మీరు భరించగలరని మీకు అనిపిస్తే మీరు ఈ సినిమాని చూడండి. ఈ సినిమాను మీరు థియేటర్లో చూసినా, ఓటీటీలో చూసినా సిగరెట్ కంపు మాత్రం గ్యారంటీ. ఫైనల్గా మీరు ఒకవేళ నాని నితిన్ గారి అభిమానులు అయితే, శతమానం భవతి సినిమా తీసిన సతీష్ గారి అభిమానులు అయితే సినిమా నట్టకుండా భరించి ఒకసారి చూసేయండి. మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఈ సినిమాకి ఇస్తున్న రివ్యూ 2/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.